సాధారణంగా ఒక మహిళ మనం చూసుకున్నట్టయితే ప్రతి నెల వాళ్ళకి నెలసరి అనేది అవ్వాలి. సో ప్రతిసారి మనకి 10 నుంచి 14 రోజుల లోపల ఈ అండం అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో ఇది రిలీజ్ అయిన తర్వాత ఈ ఓవరీస్ అంటే అండాశయంలో రిలీజ్ అయిన తర్వాత అది మెల్లిగా ఫాలోపియన్ ట్యూబ్ నుంచి చేరుకుంటుంది. అక్కడి నుంచి వెళ్ళి ఫాలోపియన్ ట్యూబ్లో కొద్దిసేపు ఉంటుంది. ఈ టైంలో ఎప్పుడైతే మన వీర్య కణాలు అనేవి అంటే స్పర్మ్ అనేది వెళ్తుందో ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఇలా ఫర్టిలైజేషన్ అనేది జరిగితే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ ఇలా జరగలేదనుకోండి, ఈ ప్రక్రియ అనేది జరగలేదనుకోండి, మీకు ఆ ఎగ్ ఏదైతే ఉందో మెల్లిగా మళ్ళీ యూటిరస్కి చేరుకొని మెన్స్ట్రేషన్ అంటే బ్లీడింగ్ అనేది అవుతుంది. దీన్నే మనం నెలసరి అంటాం. 10 mm ఇలా డెవలప్ అవ్వాలన్నమాట. ఇలా డెవలప్ అవ్వదన్నమాట పీసీఓడి కండిషన్లో. సో ఇలా డెవలప్ అవ్వకపోతే ఏమవుతుందంటే అవి సిస్ట్ లాగా మారిపోతాయి. అలా సిస్ట్ లాగా మారిపోయి ఆ ఓవరీస్ అంటే అండాశయంలో అలాగే ఉండిపోతాయి.